అసలు మనం ఎటుపోతున్నామో ఆలోచించుకుంటున్నామా? ఇవాళ కష్టపడి మన ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు లేదా ఇద్దరూ కలిసి సంపాదించుకుంటే ఆ సంపాదన ఎవరి కోసం? బిడ్డల భవిష్యత్తు కోసమే కదా. లేదా భర్త సంపాదిస్తున్నాడు కాస్త రూపాయి ఎక్కువ పెంచాడు అంటే మన బిడ్డల భవిష్యత్తు కోసమే కదా. ఆ భవిష్యత్తు డబ్బులతో వస్తుందా, ఆరోగ్యంతో వస్తుందా? వాళ్ళతో మనం మమేకం అవ్వడం వల్ల వస్తుందా, వాళ్ళని ఎంతవరకు పరాధీనం మీద ఆధారపడిస్తే వస్తుందా? ఇది ఎందుకు అనిపిస్తుందంటే, నాకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, నేను ఎప్పుడు నార్మల్గా నా పని నేను చేసుకుంటూ పోతుంటాను. రోడ్డు మీద అట్లా నడుచుకుంటూ పోతుంటాను, 2 వీలర్ మీద తిరుగుతూ ఉంటాను. మ్యాక్సిమం ఎక్కడో ఇంపార్టెంట్ అకేషన్ అయినప్పుడు 4 వీలర్ మీద వెళ్తుంది తప్పించి మిగతా. ఒక పానీపూరి బండి దగ్గర చూస్తే తల్లి తన బిడ్డను తీసుకొచ్చి స్కూల్ నుంచి వచ్చినటువంటి వాడిని అక్కడ పానీపూరి పెట్టించి తీసుకెళ్తుంది. లేకపోతే కుర్కురేనో బురుబురోనో ఇవి అంటారు కదా, అదొక ప్యాకెట్ ఓ షాప్ దగ్గర కూర్చోబెట్టి ఇప్పిస్తుంది. అవి దానికోసం మారాం చేయడం, ఇది కూడా కాదు అది కూడా కావాలి నాకు, ఇవి కొనిపెడుతున్నారు. బాగానే ఉంది, డబ్బులు ఉన్నాయి కొనిపెడుతున్నాం, దానికోసం కొంత బడ్జెట్లో కావాలంటే సెట్ చేసుకుంటాం. ఇది వారంలోనో నెలలోనో ఒకసారి అయితే తప్పులేదు, కానీ నిత్యం అదే అవుతోంది. పిల్లలకి ఇంటి వంట మనకి చేయడానికి బద్ధకం వేసినా, లేకపోతే వాళ్ళకి రుచికరంగా ఉండట్లేదా? రుచికరంగా ఉండకపోతే మనం అప్గ్రేడ్ అవ్వాలి. లేదా ఇది అలవాటు అయితే అప్పుడు వాటి వైపుకు ఉండదు. ఎప్పుడో ఒకసారి కొనిపెట్టడం అనేది తప్పులేదు, కానీ రోజు అవి కొనిపెడుతుంటే దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఏంటి? ఆ బురుబురేలు కుర్కురేలు అవి ఏమన్నా ఆరోగ్యాన్ని ఇస్తాయా? లేకపోతే ఈ పానీపూరీలు ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయా? ఏమవుతున్నది? ఒకటి, కష్టపడి ఏడాదంతా సంపాదించుకొచ్చినటువంటి డబ్బులేమో ఇటు చివరికి హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నాం, లేదా అప్పులు పాలవుతున్నాం. దానికి తోడుగా ఇదివరకు ఆడుకోవడానికి పక్కన పిల్లలు 4-5 పిల్లలు, మా చిన్నప్పుడైతే కనుక గోళీల దగ్గర నుంచి, కర్రాబెళ్ళ దగ్గర నుంచి, కబడ్డీ దగ్గర నుంచి, దొంగ పోలీస్ ఆట దగ్గర నుంచి ఆడని ఆట ఏం లేదు. ఫుట్బాల్సు లేకపోతే క్రికెట్లు అన్నీ ఆడుకునేవాళ్ళం. ఇంట్లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పుస్తకాలు పెట్టేసేసి 1 గంట ఆడుకోవడానికి పోయేవాళ్ళం. ఒక్కోసారి అది 2 గంటలు అట్లా అయిపోయేది. దానివలన స్నేహం వచ్చింది, ఆయా వాటి మీద అవగాహన వచ్చింది. ఇప్పుడు ఏంటయ్యా అంటే వీడియో గేమ్స్, సెల్ ఫోను, అవి కళ్ళు పాడవుతున్నాయి. చెవులకి నువ్వు ఆ సౌండ్ పెట్టకుండా చెవులు హెడ్ఫోన్స్ పెట్టుకుంటే చెవులు పెట్టుకుంటున్నారు, చెవులు పాడవుతున్నాయి. మన హాస్పిటల్లో చూస్తే అదే ఐ స్పెషలిస్టు మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలే ఎక్కువ మంది కళ్ళజోళ్ళ సమస్య, అట్లాగే చెవుల సమస్య, అలాగే డైజెషన్ సమస్య. ఇది ఎందుకు వస్తుంది అంటే మనం పెరిగిన వాతావరణం నుంచి మనం అదేదో కష్టాలు పడిపోయామని ఫీల్ అయ్యి లగ్జరీ మన పిల్లలకి ఇవ్వాలన్నటువంటి కోణంలో చేస్తున్నటువంటి తప్పు. ఇది మనం ఆ భవిష్యత్ తరాల్ని బాగు చేస్తున్నామా, చెడగొట్టుకుంటున్నామా? ఇంకోటి, ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఆ అత్త ఇది బాగా చేస్తుంది, ఈ అక్క ఇది బాగా చేస్తుంది, మా అమ్మ ఇది బాగా చేస్తుంది, ఇది చెప్పుకుంటుంటాం కదా. అది ఇప్పుడు మనల్ని చూసి రేపొద్దున మన తర్వాత తరాల వాళ్ళు ఏం చెప్పుకోవాలి? మా అమ్మ మంచి సెల్ ఫోన్లో యూట్యూబ్ భలే చూపెట్టేది, మా అమ్మ టీవీలో బొమ్మ చూపెట్టేది, ఇదే. లేకపోతే ఆడు భలే ఆడేవాడురా, వీడు ఇది ఆడతాడరా, ఇట్లాంటి చెప్పుకునే దశ నుంచి వాడు ఎట్లా చేశాడు, వీడు ఎట్లా చేశాడు, ఇది చెప్పుకునేటటువంటి స్టేజ్న. అంటే పాజిటివ్ థింకింగ్ నుంచి కంప్లీట్ డిపెండబుల్ థింకింగ్ వైపుకి వెళ్ళిపోతే ఆ పిల్లల భవిష్యత్ ఏంటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరిష్టం వాళ్ళది. దీన్ని నేను ఎవరిని నిందించట్లా, బట్ ఆలోచించుకోవాల్సిన సందర్భం అని చెప్తున్నాను.